జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మహాకాళేశ్వరం గురించి విందాము. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. అవంతిక మోక్షప్రదాయకాలైన సప్తపురాలలో ఒకటి. ఆ పట్టణంన మాలవ దేశం నందు సిప్రా నదీ తీరము కలదు. అవంతిక మోక్షప్రదాయకాలైన సప్తపురాలలో ఒకటి. ఈ పట్టణం మాలవ దేశానందు సిప్రా నది ఉంది. ఈ నదీ తీరాన కల సాందీప మహాముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, బలరాముడు విద్యను అభ్యసించారు. అవంతిక పట్టణం కనుక కనకశృంగ, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల, ఉజ్జయిని అనే వ్యవహరిస్తారు. ఈ పట్టణానికి గ్రామదేవత అవంతిక కాబట్టి ఈ దేశాన్ని అవంతిక పట్టణం అని అంటారు. కుదధ్వనుడు అనే రాజు వైదిక ధర్మాలను విడిచి జైన మతాన్ని స్వీకరించాడు. విరివిగా వ్యాప్తి చేయాలని ఆ సమయంలోని ఈ ఉజ్జయిని అని పేరు జైన మతానికి సంబంధించింది కాబట్టి ఉజ్జయిని అనే శబ్దము జైన అనే మతంనకు ఉత్పత్తి స్థానమని అర్థం. అందుకని ఉజ్జయిని అనే పేరు వచ్చిందని మనకు తెలుస్తుంది. ఆది శంకరాచార్యుల వారు జైన మతాచార్యులను ఓడించి సుధన్వని వైదిక ధర్మాలను అనుష్ఠింపచేశారు. ప్రాచీన కాలంన ఇది ఒక విద్యా కేంద్రంగా విశ్వవిఖ్యాతి ఆర్జించింది. కాళిదాసు మహాకవి బృహజ్జాతకం అనే రచించాడు. వరాహమిహిరుడు భర్తృహరి కవిరాజు ఈ పుణ్యభూమి అందు పుట్టి పెరిగిన వారే. కవిరాజు అంటే ఈ భర్తృహరి అనే అతను బట్టి, విక్రమార్కుడు, భర్తృహరి ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు. వీళ్ళు మహారాజులు కాబట్టి భర్తృహరిని కవిరాజు అని పిలుస్తారు. చారిత్రాత్మకంగా ఈ మహాపట్నము మిక్కిలి వన్నెకెక్కింది. విక్రమార్కుడు సింహాసనం భోజరాజు మహారాజుకు లభించింది ఇక్కడనే. కళలకు పుట్టినిల్లైన కవీశ్వర్లకు కల్పలతికమైన ఉర్వీతలానికి గర్వకారణమైన ఈ పట్టణం విరాజిల్లుతూ ఉంది. స్కంద పురాణం నందు, మహాభారతము, భాగవతములందు ఈ పట్టణము ప్రసిద్ధిగాంచింది. జగత్పూజ్యమై ఇచ్చట వెలిసిన మహాకాళేశ్వరలింగం జ్యోతిర్లింగం. మహాకాళి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరు. దక్షయజ్ఞంన ముగిసిన పిదప శివుడు సతీ వియోగంతో భరించజాలక ఆమె శరీరాన్ని భుజాన పెట్టుకొని మిక్కిలి వగచ్చు దేశదిమ్మరి అయ్యాను. శ్రీ మహావిష్ణువు శివుని వియోగము జల నుంచి తరింపజేయడానికి సుదర్శన చక్రము సతీదేవి వైపు విసిరను. సతీదేవి శరీరావయవాలు తెగిపడి మహాపవిత్ర క్షేత్రరాజమైన నేటికి వెలిసింది ఇక్కడే. ఉజ్జయినికి సమీపాన సతీదేవి మోచెయ్యి రుద్రప్రయాగల కొండల సమీపాన పడింది. ఆ మహాస్థలమే నేటి మహాసిద్ధిదేవి మందిరం. ఇది సిద్ధపీఠంకి చేరింది. ఆకాశే తారకం లింగం పాతాళే హటకేశ్వరం మత్స్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే. ఆకాశాన తారకేశ్వరలింగము, పాతాళాన హటకేశ్వరలింగము, మత్స్యలోకాన మహాకాళిలింగము బ్రహ్మాది దేవతలకే పూజనీయం. హటకేశ్వరం అంటే శ్రీశైలంలో ఉన్న లింగాన్ని హటకేశ్వరలింగం అంటారు. పూర్వం ఉజ్జయిని మహాపట్టణాన వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. సాంగోపాంగం చేస్తూ విప్రుడు వేదాలను అభ్యసించి వేద చోదిత కర్మలను అనుసరిస్తూ ఉండేవాడు. శివభక్తి పారాయణుడే వెలుగుచూ ఉన్నాడు. ఇతనికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అని 4 కుమారులు ఉన్నారు. కుమారులకు వేద పాఠాలు నేర్పించి అతిథి అభ్యాగతులను ఆదరించు వేదప్రియుడు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఎల్లరినీ భూసురోత్తముడు అని అందరూ కూడా భక్తితో గౌరవంగా ఇతన్ని ప్రజలందరూ కూడా పూజిస్తూ ఉన్నారు. ఉజ్జయినికి సమీపాన రత్నమాల అనే పర్వతం ఉంది. ఆ పర్వతాన దూషణుడు అనే రాక్షసుడు సపరివారంగా నివసిస్తూ ఉన్నాడు. బ్రహ్మచే వరము పొంది గర్వాతిశయ రేఖలతో
బ్రాహ్మణులను పీడిస్తూ ఉండేవాడు. వైదిక కర్మలను మంటగలిపి వినోదం అతనికి. ఒకనాడు ఆ దుర్మార్గుడు ఉజ్జయినిని ముట్టడిస్తాడు. రాక్షస సైన్యం గ్రామ ప్రజల్ని పీడిస్తూ ఉంటారు. దూషణుడు వేదప్రియుని ఇంట ప్రవేశించి పులికేక వేశాడు. ఆ సదాచార సంపన్నుడిని చంపడానికి వస్తే రాక్షసులు పట్టణాన్ని ప్రవేశించినంతనే వేదప్రియుడు పార్థివలింగాన్ని నిర్మించుకొని కడుభక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు. నీవే తప్ప ఇంకా నాకెవరూ లేరు తండ్రి, రా శివయ్య, వరద, సంరక్షించు, భద్రాత్మక అని దీనాలాపన చేస్తాడు. తల నరకడానికి ఆ దోషణుడు కత్తి పైకెత్తుతాడు. శివుడు ఆ పార్థివలింగాన్ని నుంచి ఉద్భవించి త్రిశూలంతో రాక్షసాదముడిని హతమారుస్తాడు. రాక్షస పరివారం పారిపోతారు. నీ కృపా విశేషంన నా నిండు ప్రాణాలు నిలబడినవి. నీ విందే నిలిచిని భక్తులకు అకాల మృత్యు వాటిల్లకుండా సంరక్షింపవలసినది అని ప్రార్థిస్తాడు. శివుడు వేదప్రియుని మాట మన్నించి జ్యోతిర్లింగ రూపంలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఆ బ్రాహ్మణుని ఇంట వెలసాడు అని చెప్తారు. తదుపరి ఆలయము ప్రాకార గోపురాలుగా గొప్పగా దేవాలయం నిర్మిస్తారు. క్షిప్రా నది యందు స్నానమాచరించి మహాకాళేశ్వరుని సేవించిన వారికి దారిద్ర్య దుఃఖ భయాలు తొలగిపోయి గండాలు గడిచి సుఖంగా ఉంటారు. ఈ ఆలయాన 5 అంతస్తులు ఉంటాయి. జ్యోతిర్లింగం క్రింద భాగాన ఉంది. మహాకాళేశ్వరునకు సూర్యోదయము తూర్పున అభిషేక జలం, లింగానికి చితాభస్మం అలంకరిస్తారు. పూజలు, ఉపచారాలు, ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు ప్రభావితం చెప్పనలవి కాదు. మహాకాళేశ్వరుని మందిరంన అనేక కోటి తీర్థాలు కలవు. గురువు సింహరాశి యందు సంచరించినప్పుడు 12 సంవత్సరాలకు ఒక పర్యాయము కుంభమేళా జరుగుతుంది. మహాకాళేశ్వరుడు ఇక్కడ వెలిసినందున బ్రహ్మోత్తర పురాణం నందు కీర్తి వర్ణింపబడింది. ఇక్కడికి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. మహీతలానికి మాయంగా ప్రసిద్ధికెక్కిన ఉజ్జయిని మహానగరం చంద్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనాడు మణిభద్రుడనే శివయోగి చక్రవర్తి సముఖానికి వస్తాడు. మహారాజు సపర్యలకు శివయోగి పరమానందం చెంది ఒక మరకత లింగాన్ని ప్రసాదిస్తాడు. గరుడ పచ్చని లింగము మెడయందు మహీవల్లభుడు ధరించి కౌస్తుభాలంకృతుడగు శ్రీకాంతుని వలె మెలుగుతూ ఉన్నాడు. ఆ మరకత్తలింగ కాంతి కిరణాలు సోకి ఏ లోహం అయినా సరే బంగారం అవుతూ ఉంది. రాజసౌధం అందలి వస్తువాహనాలు ప్రతత్తులన్నీ కూడా కనకమయం అయ్యాయి. ఇలా మహారాజు సంపదకే కుబేరుడు అయ్యి సంపదలతో కుబేరుడిలా తులతూగుతూ ఉన్నాడు. చంద్రసేన మహారాజు సంపదను దోచుకోవాలని తలంపుతో రాజులందరూ కూడా కుమ్మడిగా ఒక్క మాటపై యుద్ధాన్ని చేయడానికి ఆ నగరాన్ని ముట్టడిస్తారు. చక్రవర్తి చేయనది లేక అన్యగతి మనస్కుడే శివుని శరణుచొచ్చుతాడు. ఆనాటి శని త్రయోదశి ప్రదోష సమయంగా పౌరులందరూ కూడా ఆబాలగోపాలంగా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని సందర్శించుకొని రాజు చేయి పూజా విధానం చూసి వెళ్తూ ఉన్నారు. ఒక గొల్ల ఇల్లాలు 5 ఏళ్ల బాలికని చంకన పెట్టుకొని శివాలయానికి వచ్చి వెళ్ళింది. గోప బాలకుడు కొన్ని రాళ్లను పేర్చి శివాలయం బాగాన ఒక గుండ్రని రాతిని శివలింగం అని ప్రతిష్ఠించి తనకు లభ్యమైన పువ్వులు, ఆకులు, పూజా సామాగ్రి భావనం చేసి శివార్చనకు ఉపక్రమిస్తాడు. బాల క్రీడా వినోదానికి తన తల్లి వెంట వెడలి రాజు చేయి పూజను గమనించి శివుని పూజించుచుండగా ఆ పసిపాపని మనసు పశుపతి యందు లగ్నము కాగా ధ్యాన నిష్ట యందు నిశ్చల చిత్తమున కూర్చొని ఉన్నాడు. తోటి బాలురు శివనామ స్మరణ సంకీర్తన చేస్తూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు. చీకటి వేళకు బాలకుడు తన ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలందరూ కూడా వారి తల్లులు వచ్చి తమ తమ బాలుని వెంట తీసుకొని వెళ్ళారు. గోపబామిని వచ్చి బాలుని పిలిచింది. బాలుడు పలకలేదు. కోపంతో ఆమె కుమారుని వీపుపై చరిస్తుంది. కదలలేదు.
అంతా ఆమె కుమారుని పూజ అంతయు చికాకుపరిచి ధ్యానభంగం చేస్తుంది. బాలుడు తన పూజ పాడైపోయినందుకు ఏడుస్తూ ఉంటాడు. వెక్కి వెక్కి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతాడు. ఒక ఇంచుక సేపు అయిన పిదప అతడు తెలివి తెచ్చుకొని కన్నులు తెరుస్తారు. మహాద్వార గోపురం తోడను ప్రాకార మండలాల తోడను భువన ప్రశస్తికి ఎక్కిన దేవాలయం ఒకటి ఆ గోపబాలుని బ్రోల వెలిసింది, ఎదురుగా వెలిసింది. గర్భగుడి యందు జ్యోతిర్లింగం వెలిసింది. ఇదే మహాకాళేశ్వర లింగం అని పెద్దలు చెప్తారు. జ్యోతిర్లింగ రూపం వెలిసిన మహాకాళేశ్వరుడు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళుని స్మరించినను ధ్యానించిన, ఈ చరిత్రను పఠించిన వినిన వారి సర్వారిష్టాలు ఉపద్రవాలు ఆపదలు తొలగిపోయి దుఃఖాలు అంతరిస్తాయి, సుఖము కలుగుతుందని సూతుడు సౌనకాది మహామునులకి చెప్తారు. ఓం నమ శివాయ. ఈ కథను చదివినా విన్నా కూడా అందరికీ సుఖశాంతులు కలుగుతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి నేను చదివింది మీకు నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమ శివాయ.